ఇక్కడ చేరి ఉన్నటువంటి పెద్దలకు, పిల్లలకు, యవనస్తులకు, నా తోటి సహోదరి సహోదరులకు, దైవ సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలండి. ఇక్కడ నిలవబడ్డాను అని అంటే అది నా గొప్పతనం కాదు, నా యోగ్యత కాదు, దేవుని యొక్క మహాకృప. ఎంతో దారుణమైన స్థితిలో కూరుకుపోయిన నన్ను దేవుడు ఈనాడు మీ ముందు నిలవబెట్టాడు సజీవ సాక్షిగా. కాబట్టి ఆయన జీవము గల వాక్యమును ప్రకటించడానికి ఆయన సహాయమే కావాలి. బైబిల్ చెప్తా ఉన్నది, ఒక మనుషుని యొక్క సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మరెవరికి కూడా తెలియవు. అలాగే దేవుని గూర్చిన సంగతులు దేవుని ఆత్మకే కానీ ఎవరికి కూడా తెలియవు. కాబట్టి ఇక్కడ నేను ఎంత జ్ఞానముతో చెప్పినా, ఎంత వివేకముతో చెప్పినా, ఎంత నైపుణ్యంతో చెప్పినా మీకు ప్రయోజనం లేదు. కానీ దేవుడు నన్ను వాడుకుని నా ద్వారా మీతో మాట్లాడితేనే మీకు ప్రయోజనం. కాబట్టి ఈ సమయాన్ని దేవునికి అప్పగిద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయలాగున. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రిమాందరల రమ షియా రమ కోటరల రమ రిఖందరే మెటరెలెరెబే. తండ్రి మీకు వందనాలు. కృపా కనికరము గల తండ్రి మీకు స్తోత్రములు. జీవానికి అధిపతి అయిన యేసయ్యా మీకు వందనములు. మాలో ఉండి మమ్మల్ని నడిపించుచున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రములు. అయ్యా, నిష్ప్రయోజనమైన వాడిని మీ యొక్క సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను తండ్రి. ఏ మాటలు మీ బిడ్డలకు తెలియజేయడానికి ప్రభువా నన్ను నడిపించారో, మీ పాత్రగా నిలవబెట్టుకున్నారో ప్రభువా యేసయ్యా, మరి నాలో మీరు ఉండి వారితో మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. మీ నామమే మహిమపరచబడాలి, మీ నామమే ఘనపరచబడాలి ప్రభువా, మీ నామమే స్తుతించబడాలి ప్రభువా. మరి అట్టి కృప మా అందరికీ కూడా దయచేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మాకు విరోధముగా పోరాడుతున్న చీకటి అంధకార దురాత్మ శక్తులను లయపరచండి. మా చుట్టూరు మీ యొక్క రక్తమును కంచిగా వేసి కాచి కాపాడమని ఈ సమయాన్ని మమ్మలను మీ కృపాస్థలకు అప్పగిస్తూ మీ నామ మహిమార్థమై మమ్మలను వాడుకోమని నా జరయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా పేరు జాషువా పాలండి. నా సొంత ఊరు తాడేపల్లిగూడెం. నేను ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో నివాసం చేస్తున్నాను 3 సంవత్సరాల నుంచి. మరి దేవుడు నన్ను సువార్థికునిగా పిలుచుకుని ఉన్నాడు. నేను ఆ సువార్త పనిలోనే గత 6 సంవత్సరాలుగా నేను కొనసాగుతూ ఉన్నాను. నా ముందు పేరు దుర్గా ప్రసాద్. నేను చిన్నప్పుడు అంటే నా తల్లి పిల్లలు లేక బాధపడుతూ ఉన్నప్పుడు మరి ఎవరో సలహా మేరకు మరి విజయవాడ వెళ్ళండి, మరి ఆవిడ దయ వల్ల మీకు పిల్లలు పుడతారేమో అన్నప్పుడు మరి నా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఆవిడ గర్భంలో పడ్డానని నాకు దుర్గా ప్రసాద్ అని పేరు పెట్టారు. అంటే ఆవిడిచ్చినటువంటి ప్రసాదం అని పేరు పెట్టారు. సో అప్పటి నుంచి కూడా దుర్గా ప్రసాద్గా పిలువబడుతున్నాను. అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను పేదరికాన్ని బాగా అనుభవించాను. అప్పుడు నాలో ఒక రకమైన మంట రేగింది. ఏంటి అనంటే, నా తండ్రి వడ్రంగి పని చేస్తూ కష్టపడుతున్నాడు, నన్ను బాగా చదివిస్తున్నారు, నన్ను పన్నులో పెట్టట్లేదు. మరి నా తల్లి కూడా బయటికి వెళ్ళకూడదని చెప్పారు. నా తల్లిని ఇంట్లోనే ఉంచి ఆయన ఎంతగానో కష్టపడుతున్నారు. ఆయన కొరకు నేను ఏదైనా చేయాలి, నేను మంచిగా చదువుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఆదుకోవాలి, ఈ దారిద్ర్యము నుంచి నేను ఎలాగన్నా విడుదల పొందుకోవాలి అని చెప్పని ఒక రకమైన భావన నాలో పెరగడం ప్రారంభించింది. దాన్ని బట్టే నేను బాగా చదువుకునేవాడిని. మరి 10th వరకు మంచిగానే చదివాను, ఇంటర్ వరకు మంచిగానే చదివాను, డిగ్రీ వరకు కూడా మంచిగానే చదివాను. అయితే ఇక MBA చేయడానికి మరి నేను ఇక్కడ విజయవాడ నోవా కాలేజీకి వచ్చాను. అక్కడే నా యొక్క MBAని కూడా నేను పూర్తి చేశాను. ఇప్పుడు అసలైన పరిస్థితి అనేది నాకు మొదలైంది. ఏంటండి? ఉద్యోగం. నేను ఎంతవరకు ప్రయాసపడింది దేనికి? చదివింది దేనికి? కష్టపడింది దేనికి? నాలో ఉన్న మంట దేనికి? ఉద్యోగం.
అంటే డబ్బు. అంటే నా ఉద్దేశం ఏంటి? డబ్బు. అది ఏదన్నా కానివ్వండి, ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేయాలి, నేను బాగా డబ్బులు సంపాదించాలి. అక్కడ ప్రారంభమైంది నా యొక్క పరుగు. ప్రతి ఒక్కరికి కూడా పరుగు ఉంటుందిగా. ఇంట్లో ఉండే తల్లులకి ఏం పరుగు? ఉదయం లేచింది మొదలుకొని ఏం పిల్లలకి వండాలి, ఏం చేయాలి, భర్తను పంపించాలి, పిల్లల్ని పంపించాలి, ఆవిడ పరుగు ఆవిడది. మరి తండ్రులకి నా కుటుంబాన్ని పోషించాలి, నా పిల్లలను చదివించాలి, వాళ్ళ పరుగు వాళ్ళకి. చిన్నపిల్లలకు మరి నేను బాగా చదువుకోవాలి, వాళ్ళ పరుగు వాళ్ళకి. ఇలా ఈ లోకంలో ఏ ఒక్కరు చూసినా సరే వారికున్న ఉద్దేశం బట్టి ఏం చేస్తారు? పరిగెడతా ఉంటారు. ఇక్కడ వరకు నా ఉద్దేశం ఒకటి, ఇప్పుడు ఉద్యోగం చేయాలి కాబట్టి హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళి రెజ్యూములు పట్టుకుని ఒక 100 జిరాక్స్లు తీపిచ్చి ఇక మొత్తం అన్నిటికీ కూడా అప్లై చేయడం ప్రారంభించాను. ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడ జాయిన్ అయిపోదామని. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో పేషెంట్ కౌన్సిలర్గా నాకు ఉద్యోగం వచ్చింది. ఎంతమందికి తెలుసు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్? బంజారా హిల్స్. అక్కడ పేషెంట్ కౌన్సిలర్గా నాకు ఉద్యోగం వచ్చింది. ఒక 10,000 జీతం, మంచిగానే బాగుంది జీవితం, మంచిగా నేను కొంత ఖర్చు పెట్టుకుంటున్నాను, కొంత ఇంటికి పంపిస్తున్నాను, అంతా బాగానే ఉంది. అక్కడ కృష్ణానగర్లోని రూమ్ తీసుకున్నాను, దగ్గరగా ఉంటుందని చెప్పని. అయితే అక్కడి నుంచి నాకు కొత్త కొత్త స్నేహాలు ప్రారంభమయ్యాయి, కొత్త కొత్త అలవాట్లు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు నేను చూడని జీవితాన్ని చూడడం నేను ప్రారంభించాను. అప్పటి వరకు ఆ యొక్క నేను ఉన్నటువంటి ప్రాంతమే లోకం, నా తల్లిదండ్రులే లోకం, నా స్నేహితులే లోకం. అంతవరకు కూడా మరి నేను ఎంతో బాగా ఉన్నాను, చదువు మీద ఏకాగ్రత కలిగి ఉన్నాను. కానీ ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళానో, ఆ పట్టణానికి వెళ్ళానో, నా తలంపులు, నా ఆలోచనలు, నా యొక్క ఉద్దేశం అంతా కూడా ఏమైపోయింది? మారిపోయింది. కొత్త కొత్త స్నేహాలు ప్రారంభమయ్యేసరికి త్రాగుడు, సిగరెట్లు, వ్యభిచారం, ఇలా ఒక లోతైన గుంటలోనికి నేను తెలియకుండానే దిగిపోయాను. అంటే తెలియకుండా దిగిపోయానంటే నేను తెలియక చేయట్లేదు అనట్లా. నేనేం చేస్తున్నానో నేను ఎరుగను, అది తప్పని నాకు తెలుసు. కానీ నా తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుందిలే, నేను జీవించే చీకటి జీవితం వారికి ఏం తెలుస్తుందిలే అన్న దాంతో ఒకవైపు నుంచి మనస్సాక్షి వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు వచ్చిన ఉద్దేశం ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి అని నా అంతరాత్మ నన్ను ఎంత గద్దిస్తున్నా వినకుండా నేను ఎక్కడికి మునిగిపోయాను? పాపం అనే ఆ యొక్క ఊబిలోనికి నేను కూరికిపోయాను. శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, అపరాధ భావన. నా జీవితం ఎటుపోతుందో తెలియదు, ఎటు వెళ్తున్నానో నాకు తెలియట్లేదు. ఇలా ఒక లోతైన ఊబిలోకి వెళ్ళాను. కొంతకాలానికి నేనెంత బయటపడదామన్నా నాకు ఏ మార్గం కూడా కనిపించలేదు. మరి నేను ఎవరితో అయితే సంబంధంలో ఉన్నానో ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. నువ్వు నాకు డబ్బులు తీసుకుంట్రా, లేకపోతే మన విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పేస్తాను, మీరు మధ్యతరగతి వారు, మీ తల్లిదండ్రులు చనిపోతారు ఈ విషయం తెలిస్తే అని చెప్పని నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయడం ప్రారంభించింది. నాకు నచ్చినా నచ్చకపోయినా, నేను ఇంకా నాకు ఎంత ఇష్టం లేకపోయినా సరే నేను ఆమెతో ఉండక తప్పలేదు. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అన్ని విధాల నన్ను ముట్టడి వేసింది. ఎటు పోవాలో తెలియదు, ఇది ఎవరికి చెప్పుకోలేను. ఎందుకంటే మీరందరూ కూడా పరిశుద్ధులు, దేవుని యొక్క రక్తంతో కడగబడిన వారు. నేను దేవుని బలిపీఠం దగ్గర ఉన్నాను, నేను ఏది దాచకూడదు. నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని ఖచ్చితంగా చెప్పాలి, సత్యాన్ని మీకు చెప్పాలి, ఏది చేర్చకూడదు, ఏది తీసివేయకూడదు. అటువంటి బందీలా నేనున్నాను. అనేక రాత్రులు ఏడుస్తూ గడిపాను, అనేక మార్లు చనిపోదామని ప్రయత్నించాను. కానీ దేవుడు నన్ను అందుకు అంగీకరించలేదు. అయితే ఒక సహోదరి నా జీవితంలోకి వచ్చిందండి. నేను జేసీఎన్ఎం చర్చికి వెళ్ళాను, అక్కడ హైదరాబాద్లో పాస్టర్ శ్యామ్ కిషోర్ గారి చర్చికి. ఆ సహోదరి నన్ను తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలేమి నాకు అర్థం కావట్లే, ఆయన బోధిస్తున్నాడు నాకేం అర్థం కావట్లే. అయితే నేను ఒక విషయాన్ని అడిగాను ఆమెని, యేసు ప్రభు అంటే ఎవరు అని అడిగాను ఆమెని.
నాకు తెలియక, అంటే దేవుడని తెలుసు కానీ ఆయన నా కొరకు ఏం చేస్తాడో నాకు తెలియదు. అప్పుడు ఆమె అన్నది, నాకు నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, నా బైబిల్ నీకు ఇస్తాను, నువ్వే చదువుకో, నువ్వు చదువుకున్నవాడివి కదా, నువ్వు చదువుకున్నావుగా మంచిగా, బైబిల్ నీకు ఇస్తాను, నువ్వే చదువు, దేవుడి గురించి నీకు తెలుస్తుందని ఆమె నాకు బైబిల్ ఇచ్చింది. అప్పటి నుంచి చదవడం ప్రారంభించాను. అర్థం కావట్లేదు, అయినా సరే ఏదో తెలుసుకోవాలి అన్న ఆశతో చదవడం ప్రారంభించాను. అప్పుడు ఆమె సహోదరి నన్ను ఒక దైవజనుడి దగ్గర తీసుకువెళ్ళింది. ఆయన పేరు బ్రదర్ రవిచంద్ర, హైదరాబాద్. అయితే ఆయన నాకు సువార్త చెప్పాడు. ఆయన ఏమన్నాడు అని అంటే, నువ్వు ఏ జీవితాన్ని జీవిస్తున్నావో నాకు తెలియదు కానీ నీ కొరకు కొన్ని సంవత్సరాల క్రితము యేసయ్య నీ కొరకు శిక్ష అనుభవించాడు. నువ్వు చేతులతో ఏ పాపమునైతే చేశావో ఆ చేతుల కొరకు ఆయన తన చేతుల్లో మెంకులు దించుకున్నాడు. నువ్వు ఏ తప్పుడు నడతలో నువ్వు నడిచావో నీ కొరకు ఆయన తన కాళ్ళలో మేకులు దించుకున్నాడు. నీ శరీరాన్ని నువ్వు ఎందుకొరకు నువ్వు చెడ్డగా ఉపయోగించావో ఆ చెడిపోయిన శరీరము కొరకు ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడు. నీ చెడిపోయిన తలంపులు ఆలోచనల కొరకు ఆయన తల మీద మొల్ల కిరీటం పెట్టించుకున్నాడు అని యేసు ప్రభు వారి యొక్క పుట్టుక, ఆయన శిలువ యాగం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానాన్ని నాకు ప్రకటించాడండి మొట్టమొదటిసారి. అప్పుడు నాలో ఒక ఆశ పుట్టింది, నేనైతే పాపపు జీవితాన్ని జీవిస్తున్నాను కదా, నేనైతే ఇష్టానుసారంగా జీవిస్తున్నాను కదా, మరి ఈయన నా కొరకు చనిపోవడం ఏంటి అని ఒక ప్రశ్న నాకు రైజ్ అయింది. అప్పుడు బైబిల్ చదువుతూ ఉంటే దేవుని యొక్క ప్రేమ కలిగిన మాటలు నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. నాకు తెలియకుండానే నేను ఏడుస్తూ ఉన్నా, ఎంత ఏడ్చినా సరే ఆ ఏడుపు అనేది ఆగడం లేదు, వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నా. అప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి జీసస్ అని కొట్టాను, నాకు ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పని. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీలో ఆయన్ని సిలువ వేయడం దృశ్యం నేను చూశాను. అది ఎంతలాగా నన్ను కలిచివేసింది అని అంటే నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నా ఆ సన్నివేశాన్ని. నేను ఇంత ఘోరమైన పాపములో జీవిస్తున్నాను, నేను నరకానికి వెళ్ళడానికి అర్హుణ్ణి, నన్ను నరకం నుంచి తప్పించడానికి ఇంత ఘోరమైన బాధ ఈయన పొందాడు, ఈయనకి అసలు నేను ఏం చేయాలి, ఈయన నా కొరకు ఇంత చేశాడు కదా, అసలు ఈయన నా నుంచి ఏం ఆశిస్తున్నాడు అని చెప్పని ఒక రకమైన ప్రశ్న లేవనెత్తింది. అప్పుడు నేను రాత్రి సమయంలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాను. యేసయ్యా, నువ్వే గనక నా కొరకు ప్రాణం పెట్టుంటే, ఆ పాస్టర్ గారు చెప్పేది నిజమే అయితే, నువ్వే గనక సజీవుడు అయితే నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నేనిప్పుడు ఏ బంధకాల్లో అయితే చిక్కబడి ఉన్నానో ఆ బంధకాల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని చెప్పని నాకు వచ్చి రాని ప్రార్థన నేను చేస్తున్నానండి కూర్చుని. అలా చేస్తూ ఉన్నాను, ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నాను. నాలో ఒక రకమైన ఆ యొక్క కడుగుదల అనేది ప్రారంభమైంది. అప్పటి వరకు స్మోకింగ్ని ఎంతగానో ప్రేమించే నేను దాన్ని అసహించుకుంటున్నాను, దాన్ని నేను సేవించాలనే ఆ యొక్క తలంపు కూడా నాకు రావడం లేదు. మొట్టమొదటిగా దాని నుంచి విడుదల పొందుకున్నా. తర్వాత తాగుడు, క్రమేపీ దాన్ని కూడా అసహించుకుంటున్నా. నాలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. ఇప్పటి వరకు పాపాన్ని ఇంతలాగా ఆనందించే నేను ఎలా ద్వేషిస్తున్నానన్న విషయం నాకు అర్థం కావట్లేదు. దాని నుంచి కూడా విడుదల పొందుకున్నా. ఇంకా మూడోది ఏముంది దాని నుంచి విడుదల పొందుకోవాలి. అప్పుడు నేను మళ్ళీ ప్రార్థన చేస్తున్నా, యేసయ్యా దీని నుంచి విడిపించావు, మరొక బలహీనత ఆ జీవితం నుంచి కూడా విడిపించు ప్రభువా అని చెప్పని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అప్పుడు జడ్సన్ అబ్రహాం గారని చెప్పని వరంగల్లో ఆయన వాక్య పరిచర్య చేయడానికి అక్కడ మందిరానికి వచ్చారు. అప్పుడు నేను ఆ రవిచంద్ర గారి మందిరానికి వెళ్ళేవాడిని. అంటే ఒకవైపులో నేను పాపంలో జీవిస్తున్నాను, కానీ నాకు నిజమైన విడుదల లేదు.
ఈ బంధకం ఇంకా నన్ను వెంటాడుతూ ఉంది. అయితే జడ్సన్ అబ్రహం గారు వచ్చారు, వాక్యం చెప్పారు. ఆయన ఎవరైతే ప్రార్థన చేయించుకోవాలో దగ్గరికి రమ్మన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. నాకు భయం వేస్తూ ఉంది. నా పాపపు జీవితాన్ని ఆయన ఎక్కడ బయట పెడతాడు? ఆయన దైవజనుడు కదా, నేను జీవించే జీవితం ఆయనకి తెలుస్తుందేమో అని భయంగానే వెళ్ళాను. వెళుతున్న తర్వాత అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాను. ఆయన ఇలాగ తల మీద చేయి వేసి ప్రార్థన చేస్తూ, దేవుడు నీలోకి రావాలని ఆశపడుతున్నాడు, రమ్మని పిలువు అని చెప్పని ఆయన ఒకటే మాట అన్నాడండి. ఏమన్నాడు? దేవుడు నీలోనికి రావాలని ఆశపడుతున్నాడు. అంటే నీ హృదయములోకి రావాలని ఆశపడుతున్నాడు. నీవు నోటితో ఏం చేయాలి? ఆయన రమ్మని పిలువు అన్న మాట అన్నాడండి ఆయన. అప్పుడు కళ్ళలోంచి నీళ్ళు కారుతా ఉన్నాయి. ఏడుస్తానని చెప్పాను. అయ్యా యేసయ్యా, నా హృదయంలోనికి రండి ప్రభువా అని చెప్పని ఆ మాట పలికినప్పుడు ఒక కరెంటు షాక్ వలె ఇక్కడి నుంచి అరికాలు వరకు నన్ను కొట్టినట్టు అయిందండి. వెంటనే వెనకబడ్డాను. ఒక 5 నిమిషాల వరకు నేను లేను. అసలు నాకేం జరుగుతుందో నాకు తెలియట్లేదు. పైనుంచి కింద వరకు ఒక కరెంట్ షాక్ లాగా నాలో ప్రవహిస్తూ ఉంది. నేను కింద దొర్లుతూ ఉన్నాను. ఇటు డోర్లు తగిలేస్తున్నాయి, ఇటు గోడ తగిలేస్తుంది. నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఎవరి వల్ల కూడా కావట్లేదండి. అలా ఒక 5 నిమిషాల తర్వాత నన్ను పైకి లేవనెత్తారు. ఆయన మళ్ళీ ప్రార్థన చేసి ఇక నుంచి నువ్వు వెళ్ళు, నీకేమీ కాదు అని ఒక మాట అన్నారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్నలు చూడబుద్ధి అయింది. తిరిగి తాడేపల్లిగూడెం వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు కలిశాను. వాళ్ళతో కొంత సమయాన్ని గడిపాను. మళ్ళీ తిరిగి వెళ్ళారండి హైదరాబాద్కి. ఆమె అక్కడ లేదు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. నన్ను బ్లాక్మెయిల్ చేసిన ఆవిడ, నా తల్లిదండ్రులు చనిపోతారని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన ఆవిడ, నేను పాపము ఇష్టం లేకపోయినా సరే నన్ను బలవంతంగా పాపపు ఊబిలో ఇరికించిన ఆవిడ ఈనాడు లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇక నా జీవితంలోకి మళ్ళీ రాదు. ఆ 3 బంధకాల నుంచి నేను విడిపించబడ్డానండి. అప్పుడు నిజంగా నేను గుర్తించాను, ఆ దేవుడు సజీవుడు, ఆయన విడిపించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన జీవితాలను బాగు చేసేవాడు. మరి ఆయన కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. ఇప్పటి వరకు దేని గురించి నా ఉద్దేశం? ఏం సంపాదించాలి? డబ్బు సంపాదించాలి, నా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి అని నేను పరిగెడతా ఉన్నాను. కానీ నా ఉద్దేశం మారింది. నా ఉద్దేశం ఒకటే, నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అని ఒక ఆశ నాలో రేకెత్తడం స్టార్ట్ అయింది. నేను పడుకున్నప్పుడు మరి దేవుడు ఒక దర్శనం ద్వారా నాతో మాట్లాడారు. ఇప్పటికీ అది కళ్ళు మూసుకుంటే నాకు అది కనిపిస్తూనే ఉంటుంది. దానివల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఒక ఎత్తైన కొండ మీదకి ఆయన నన్ను తీసుకుని వెళ్ళారు. కింద అనేక మంది ప్రజలు ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఆయన మొహాన్ని నేను చూడలేదు. ఆయన రూపము ఒక నిలువుటంగి వేసుకున్న వ్యక్తిలాగానే ఉన్నాడు. ఆయన ఆ కళలో ఆయన అంటూ ఉన్నాడు, నా కుమారుడా, నీలాగే బంధకాల్లో ఉన్న అనేక మంది ప్రజలు ఉన్నారు. నీలాగే పాపపు ఊబిలో కూరుకుపోయినా అనేక మంది ప్రజలు ఉన్నారు కింద. ఆమె ఎలాగైతే వచ్చి నీకు సువార్త చెప్పిందో నువ్వు అలాగే వెళ్ళి ఏం చేయాలి? సువార్త చెప్పాలి అన్నది. ఒకే ఒక్క మాట. అదే నా దర్శనం, అదే నా గమ్యం, అదే నా జీవిత ముగింపు. అక్కడి నుంచి నా ప్రయాణం మళ్ళీ మారింది, నా పరుగు మారింది, నా ఉద్దేశం మారింది, నా డెస్టినేషన్, నా గమ్యం కూడా మారింది. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, నేను సేవకుడిని అవ్వాలి, నేను సువార్తని ప్రకటించాలి. మరి ఎలా వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ రీతిగా సువార్త ప్రకటించాలి? తెలియదు. ఆశ ఉంది, భారం ఉంది, దేవుడు చూపించిన దర్శనం ఉంది, కానీ ఎలా ప్రారంభించాలో తెలియదు.
నాకెవరైతే సువార్తను బోధించారో ఆ దైవజనుడి దగ్గరే 2 సంవత్సరాలు ఆయన వెంటే ఉంటూ అనేక విషయాలు నేర్చుకుంటూ దేవుడు నాకు సమాధానాన్ని ఇచ్చినప్పుడు నా సొంత గ్రామానికి నేను మళ్ళీ తిరిగి వచ్చాను. అయితే వచ్చిన తర్వాత చాలా శ్రమలు ఎదుర్కొన్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఇంకా ప్రభువుని అంగీకరించలేదు, నాకు సహకరించేవారు కాదు, నన్ను ఉద్యోగం చేసుకోమని బలవంతం చేసేవారు, నన్ను చాలా ఫోర్స్ చేశారు ఉద్యోగం చేయమని. కానీ దేవుడు నాలో పెట్టిన భారం ఏంటి? సువార్త ప్రకటన చేయమని. కానీ ఇంట్లో నాకున్న ఆ యొక్క పరిస్థితి ఏంటి? ఏం చేయమని? మళ్ళీ జాబ్ చేయమని. మళ్ళీ చూసారా, మళ్ళీ దేవుడి దర్శనాన్ని పక్కన పెట్టి ఐటీసీలో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాను. వివాహం చేశారు, పెళ్ళయింది. దేవుడు ఇంకా నాలో ఉన్న భారాన్ని పెంచుతున్నాడు. ఉద్యోగం చేయబుద్ధి అవ్వట్లే, డబ్బులు సంపాదన అనే అది మొత్తం నా యొక్క తలంపుల నుంచి అది బయటికి వెళ్ళిపోయింది. సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలన్న స్వరమే నాకు వినబడతా ఉంది. బైబిల్ ఎప్పుడు ఓపెన్ చేసినా నాగటి మీద చేయి పెట్టి వెనక చూసేవాడు నాకు పాత్రుడు కాడన్న పదవి వస్తుంది. ఎన్నిసార్లు తీసినా అదే వస్తుంది. ఎప్పుడు ప్రార్థన చేసుకుని వాక్యం తీసినా అదే వస్తుంది. అంటే దేని ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ముందుకు వెళ్ళమంటున్నాను, నువ్వేం చేస్తున్నావు? వెనక్కి వెళ్తున్నావు. నేను నిన్ను భూమిని దున్నమంటున్నాను, నువ్వేం చేస్తున్నావు? వెనక్కి చూస్తున్నావు. నాకు పాత్రుడు కావు కావు అన్న పదం ప్రతిసారి వస్తూ ఉంది. ఇక నాకు భయం వేసింది. అమ్మో, నేను ఖచ్చితంగా దేవుని మాట వినకపోతే నేను మూల్యం చెల్లించాలని చెప్పని నా భార్యతో ఈ విషయాన్ని చెప్పా. ఆమె క్రైస్తవురాలే. నా గత జీవితం గురించి మొత్తం చెప్పే ఆమె నేను వివాహం చేసుకున్నాను. అయితే ఆమెకు నేను సేవ చేయాలన్న ఆశ ఆమెకి ఏమాత్రం కూడా లేదు. ఆమె డ్రీమ్ ఏంటంటే ఉద్యోగస్తుని నేను పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే సేవకుని జీవితాలు చూస్తారుగా, ఆయన పడే శ్రమలు మీకు తెలుసుగా, ఆయన పడే కష్టాలు మీకు తెలుసుగా. ఒక విశ్వాసిగా ఆమె కూడా విశ్వాసి కాబట్టి ఎవరు రాకూడదు అనుకుంది? నాకు దైవజనుడు మొగుడుగా రాకూడదు అనుకుందామే. కానీ దేవుడు ఎవరిని కుదిర్చారు? దైవ సేవకుడిని ఇచ్చారు. ఆ భారం నాలో ఉన్న విషయం ఎవరికి తెలియదు? ఆమెకు తెలియదు. ఆమెమో ఉద్యోగం చేయమంటుంది, తల్లిదండ్రులు ఉద్యోగం చేయమంటున్నారు, నాకేమో సువార్త చెప్పాలి. అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆ గొడవ విడాకుల వరకు వెళ్ళింది. ఇంకా ఎటు చూసినా వ్యతిరేకత, ఎటు చూసినా నాకు సపోర్ట్ లేదు. ఇక మా అత్తయ్య వాళ్ళది మిర్యాల కూడా, అక్కడ కూడా ట్రైన్ కింద పడి చనిపోదామని అక్కడ కూడా వెళ్ళిపోయానండి. ఇంక ఈ బాధ భరించలేక ఒకవైపు నుంచి లోపల, ఒకవైపు నుంచి బయట, ఒకవైపు నుంచి లోపల నుంచేమో చెప్పు చెప్పు అని ఈ దేవుని యొక్క స్వరం, బయట నుంచేమో దేవుని పని వద్దు, నువ్వు ఉద్యోగం ఉద్యోగం చేయండి. తల్లిదండ్రులు, నా భార్య, నా అత్తమామలు ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ లేదు. మళ్ళీ చనిపోవాలని ప్రయత్నాలు. ఎందుకంటే బలహీనుడు కదా, ఇంక నేను చేయగలిగింది ఏంటి? అదొక్కడే చేతకనివాడిని, ఇంకేమీ నాకు చేయడం రాదు. అక్కడి వరకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుని స్వరం మాట్లాడుతుంది, నువ్వు చనిపోతే నా మాటలు ఎవరు ప్రజలకి చెప్తారు అన్న స్వరం. మళ్ళీ వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చిన తర్వాత ఇక నా భార్యను కూర్చోబెట్టి, మరి ఇదమ్మా నా పరిస్థితి, ఇది నేను ఉద్యోగం అయితే నేను చెయ్యలేను, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పోషిస్తాడు. 1 సంవత్సరం నాకు అవకాశం ఇయ్యి. ఎన్నాళ్ళు? 1 సంవత్సరం. ఆ 1 సంవత్సరంలో కనుక నీకు నా మీద నమ్మకం లేకపోతే ఆ తర్వాత ఎటువంటి నిర్ణయం నువ్వు తీసుకో అని ఆమెకు 1 సంవత్సరాన్ని నేను గడువు ఇచ్చాను. ఇద్దరం కలిపి మళ్ళీ తాడేపల్లిగూడెం వచ్చాం. ఇల్లు రెంట్కి తీసుకున్నాము, పరిచర్యను చేయడం ప్రారంభించాము. నా భార్యకు ఉన్నటువంటి గొలుసు తీసుకెళ్ళి ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి ఒక మెగాఫోన్ కొన్నా. ఏంటి? ఒక మెగాఫోన్. ఆల్రెడీ నా దగ్గర బండి ఉంది. ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటి? సువార్త. ఆ మెగాఫోన్ కట్టుకుని బండికి ఏలూరు వరకు వచ్చా. అక్కడ ఒక కాలనీ దగ్గర ఆఫ్ చేశా. మైక్ ఆన్ చేసి పట్టుకుని, అక్కడ అందరూ కూడా బయట ఉన్నారు కాలనీ వాసులు. చెప్దామంటే నోట్లోంచి మాట రావట్లా. వచ్చేసాను, బండి కట్టుకున్నాను, మెగాఫోన్ పెట్టుకున్నాను, అన్ని సిద్ధపరుచుకున్నాను, ట్రాక్ సిద్ధపరుచుకున్నాను. అక్కడి నుంచి ఏలూరు వరకు వచ్చాను. వచ్చి కాలనీ దగ్గర నిలవబడి చెప్దామనేసరికి నోట్లోంచి మాట రావట్లా. ఒక రకమైన భయం నాలో. దేవుడు సజీవుడే, దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు.
పాపినైన నన్ను రక్షించాడు, పాడైపోయిన నా జీవితాన్ని బాగు చేశాడు. కానీ ఆ సత్యాన్ని ప్రజలకు చెప్దామంటే ఏం రావట్లేదు, నా నోట్లోంచి మాట రావట్లేదు. మళ్ళీ నేర్చుకుంటూ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థనలో కూర్చుని, ప్రభువా నన్ను మట్టుకు నువ్వు తీసుకో అయ్యా, ఈ బాధ నేను భరించలేను. ఒకవైపు నుంచేమో సువార్త చెప్పమంటావు, ఒకవైపు నుంచేమో బయటికి వెళ్తే నా నోట్లోంచి మాట రావట్లేదు. నేనేం చేయాలి ప్రభువా? నీ మాటలు నా హృదయంలో ఉంచు, ప్రజలకి చెప్పే నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా అని నేను గొల్లు పెట్టి ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఒక తెలియని శాంతి నా హృదయంలోకి ప్రవేశించిందండి. ఇప్పుడు వెళ్ళు అన్న స్వరం నాకు వినిపించింది. ఆ తరువాత రోజు కాడి నుంచి వెళ్ళానండి, ఒంటరిగానే వెళ్ళాను. దేవుని యొక్క సన్నిధిని ఎంత బలంగా అనుభవించానంటే, అక్కడ వాక్యం చెప్తా ఉంటే ఆ గ్రామంలో గ్రామం అంతా కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది. గదుల్లోంచి ఇళ్లలోంచి మనుషులు బయటకు వస్తున్నారు, ఆ మాటల్ని శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఏమని? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను ఈ పని కొరకే పిలుచుకున్నాడు, నేను సరైన మార్గంలోనే ఉన్నానన్న ఆ యొక్క దృఢ నిశ్చయత నాకు వచ్చింది. అనేక గ్రామాలు తిరిగానండి, చేబ్రోలు, కైకరము, అసలు కొత్తూరు, ఆరుగొల్లు, ఒంటరిగానే దేవుని యొక్క భారాన్ని బట్టి అనేక ప్రాంతాలు తిరిగానండి. నేను చెప్పింది ఒకటే, నా ముందు జీవితం, నా తర్వాత జీవితం. నేను ఎటువంటి స్థితిలో ఉండేవాడిని, దేవుడు నా జీవితాన్ని ఎలాగా మార్చాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు బ్రతికే ఉన్నాడు, ఆయన మీలో నివసిస్తాడు, ఆయన గనక మీరు ప్రార్థన చేస్తే మీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఏ మాటలు ప్రతి గ్రామం వెళ్ళానండి. అలా వెళ్తూ ఈనాడు 6 సంవత్సరాలుగా నేను ప్రభు సేవలో కొనసాగుతానే ఉన్నాను. చిత్తూరు జిల్లా అంతా చేశాము, తవనంపల్లి మండలం చేశాం, ఇప్పుడు ఇంకో మండలం చేయాలి. జనవరి నుంచి అనంతపురం, ఇక మొత్తం బుట్టాయిగూడి మండలం, కామరపుకోట మండలం, అన్ని మండలాలు కూడా సువార్త పరిచర్య చేశాము. అంటే నేను చేసిన పరిచర్యలో అక్కడ జరిగింది అనట్లేదు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, తన పనిలో నన్ను వాడుకుంటా ఉన్నాడు. ఈరోజు మీకు చెప్పబోయే అంశం ఏంటి అంటే పరుగు బహుమానము. ఏంటి? పరుగు బహుమానము. ఇప్పుడు నా పరుగు ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? ఎక్కడ ప్రారంభమైంది? నేను చెప్పేది శరీర సంబంధమైన పరుగు కాదు, ఆత్మ సంబంధమైన పరుగు, ఆత్మ సంబంధమైన కిరీటము, ఆత్మ సంబంధమైన బహుమానము, ఆత్మ సంబంధమైన పరుగు ఎక్కడ ప్రారంభమైంది? నేను ప్రభువులోకి నూతనంగా జన్మించిన తర్వాత నా పరుగు ప్రారంభమైంది. పౌలు అంటాడు కదా, నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును. మళ్ళీ అదే అధ్యాయంలో అంటాడు, నన్ను ప్రకటించువానిగా, స్వార్థికునిగా, అన్యజనులకు బోధకుడుగా ఆయన నన్ను ఏం చేశాడు అంటే, ముందు పరిగెట్టు లోకానుసారం, ఇప్పుడు పరిగెట్టు ఆత్మానుసారం. పరుగు మారింది. అప్పుడు క్రైస్తవులను కొట్టడానికి పరిగెత్తేవాడు, ఇప్పుడు క్రైస్తవులుగా మార్చడానికి పరిగెడుతున్నాడు. అప్పుడు జనాల్ని తిట్టడానికి పరిగెత్తేవాడు, ఇప్పుడు బోధ చేయడానికి పరిగెడుతున్నాడు. అప్పుడు పరుగు వల్ల అతనికి ఏమీ ఫలం రాలేదు, కానీ ఇప్పుడు పరుగు వల్ల ఏమంటున్నాడు అంటే చూద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు మనం చదువుదామండి. అమ్మమ్మ జాగ్రత్తగా చదవండి, ఒక్కొక్క మాట కంగారు పడకండి, నేనేం కంగారు పెట్టను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 27వ వచనం వరకు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తు రాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. హల్లెలూయా. మొట్టమొదటి అంశం ఏంటండి? ఎలా పరిగెత్తాలి? బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి. హల్లెలూయా. అందరూ పరిగెడతారు. ఎవరు? అందరూ పరిగెడతారు, కానీ బహుమతి ఎంతమందికి వస్తుంది?
ఒక్కరికే వస్తుంది. ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడు సంఘంతో, పరిగెత్తండి, కానీ మీ పరుగు ఎలా ఉండాలి? బహుమానం పొందుకునే విధంగా ఉండాలి. ఇక్కడ మీకు ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేస్తా. ఎవరిని? ఇద్దరు వ్యక్తుల్ని. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా పరిగెత్తారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మంచివారే. కానీ రాజు ఒక వ్యక్తిని పక్కన నిలవబడమన్నాడు, ఇంకొక వ్యక్తికి బహుమానం ఇచ్చాడు. ఇద్దరు పరిగెత్తారుగా, ఇద్దరు మంచివారేగా, ఇద్దరికీ బహుమానం రావాలిగా. కానీ ఎవరికి వచ్చింది? ఒకరికే బహుమానం వచ్చింది. ఒకరికి ఏమన్నాడు? నువ్వు నిలుచుని పక్కనుండు అన్నాడు. ఎవరో చూద్దాం. అహిమయస్సు కూషి. సమూయేలు 2 సమూయేలు 2 సమూయేలు 18వ అధ్యాయము 19వ వచనం. సాదోకు కుమారుడైన అహిమయస్సు. చెప్పండి ఎవరు? అహిమయస్సు. నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి వర్తమానము యోవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్పదగదు, మరి ఒక దినమున చెప్పవచ్చును. రాజకుమారుడు మరణమాయను గనక ఈ దినమున వర్తమానము తీసుకుని పోదగదని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఒక సంభవం జరిగింది. అబ్షాలోము చచ్చిపోయాడు. ఎవరు? అబ్షాలోము ఎవరు? దావీదు కుమారుడు. ఈ యోవాబు ఏం చేశాడు? అబ్షాలోమును కొట్టి చంపేశాడు. ఇప్పుడు ఈ వర్తమానం ఎవరికి చెప్పాలి? దావీదుకు చెప్పాలి. దావీదు ఎక్కడున్నాడు? అంతఃపురంలో ఉన్నాడు. రాజు కాబట్టి ఎక్కడ ఉంటాడండి? అంతఃపురంలో ఉన్నాడు. వీళ్ళ యుద్ధం జరుగుతుంది ఇక్కడ. అయితే యుద్ధం ఇప్పుడు విజయం ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? దావీదు యొక్క సైన్యానికి విజయం వచ్చింది. ఇది మంచి వార్త చెడ్డ వార్త? మంచి వార్త చెడ్డ వార్త? ఇప్పుడు ఈ యొక్క అహిమయస్సు వచ్చి ఏమంటున్నాడు? నేను పరుగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్తానంటున్నాడు. సేనాధిపతి దగ్గరకు వచ్చి ఏమన్నాడు? సేనాధిపతి గారు, యోవాబు గారు, ఇది మంచి వార్త, ఇది శుభవార్త. ఈ వార్త తీసుకెళ్ళి కనుక నేను రాజుగారికి చెప్తే నాకేమొస్తుంది? ఏమొస్తుంది? రాజు హ్యాపీ ఫీల్ అయితే ఏం చేస్తాడు? ఒక హారం తీసి అహిమయస్సు తీసుకో అని చెప్తాడు. ఈ అహిమయస్సు పరుగు దేని కొరకు ఇప్పుడు? అంతేనా? నిజంగా శుభవార్త చెప్పాలనా? ఉద్దేశం, మీ ఉద్దేశం అడుగుతున్నా. దేనికి? రాజు దగ్గరికి వెళ్ళి ఈ శుభవార్త చెప్తే ఏమొస్తుంది? బహుమానం వస్తుంది. కానీ యోవాబు ఏమంటున్నాడు? పొమ్మన్నాడు, వద్దన్నాడా? ఏమన్నాడు? వద్దు, నువ్వు వెళ్ళకు, ఇది శుభ సమాచారం చెప్పదగిన దినము కాదు, ఎందుకంటే రాజకుమారుడు చనిపోయాడు. వర్తమానం ఉంది కానీ ఇప్పుడు టైము కాదు అని చెప్తే అతను ఏమన్నాడు చూడండి. 21వ వచనం చదవండి. తరువాత కూషీని పిలిచి నీవు పోయి నీవు చూచిన దానిని రాజులకు తెలియజేయమునగా కూషి యోవాబునకు
నమస్కారము చేసి హల్లెలూయా. మళ్ళీ అదేంటిది? విషయం సేమేగా, వర్తమానం రెండు ఒకటే. మరి ఎందుకు యోవాబు అహిమయస్సుని వద్దు అంటున్నాడు, కూషిని వెళ్ళు అంటున్నాడు? అహిమయస్సుని పరిగెత్తొద్దు ఆగు అంటున్నాడు, కూషిని నువ్వు పరిగెత్తుకుని వెళ్ళు అంటున్నాడు. కంటెంట్ ఒకటే, వర్తమానము ఒకటే, పర్సన్స్ వేరు. ఇక్కడ ఒకళ్ళు వెళ్ళొద్దంటున్నాడు, ఒకళ్ళు వెళ్ళమంటున్నాడు. ఒకళ్ళు పరిగెత్తొద్దు ఆగమంటున్నాడు, ఒకళ్ళు పరిగెత్తుకుపోయి చెప్పమంటున్నాడు. అది ఎందుకో తర్వాత మనకు తెలుస్తుంది. సాదోకు కుమారుడైన అహిమయస్సు కూషితో కూడా నేనును పరిగెత్తుకుని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా. హల్లెలూయా. వద్దన్నాడా? ఒకసారి చెప్పాడా? వద్దు నువ్వు ఆగు, ఇంకొకసారి పోకు, నేను కూషిని పంపిస్తున్నాను ఏమన్నాడు? నువ్వు ఆగు అన్నాడు. మళ్ళీ ఏమడుగుతున్నాడు? నేను వెళ్తా. ఇంతకు దేనికి? ఇప్పుడు కూషి పరిగెత్తుతున్నాడు. ఇప్పుడు బహుమానం ఎవరికి వస్తుంది? కూషికి వస్తుంది. ఇతనికేమి రాదని మళ్ళీ ఏమంటున్నాడు? యోవాబుని అడుగుతున్నాడు. మళ్ళీ యోవాబు ఏమంటున్నాడు చూడండి. నాయనా నీవెందుకు పోవాలయ్యా? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారమేదియు లేదు కదా అని అతనితో అనగా. హల్లెలూయా. ఏమంటే సమాచారం లేదా? మరి ఏమంటున్నాడు? బహుమానము తెచ్చే సమాచారము నీ దగ్గర. మరి మీరందరూ పరిగెడుతున్నారు కదా ఆత్మీయ జీవితంలో. ఈ 40 దినాలు కూడా శరీరాన్ని నలగొట్టి ఆత్మీయంగా ఎదగాలని పరిగెడుతున్నారు కదా. మరి మీరందరూ ఆలోచించండి, మీ దగ్గర వర్తమానం ఉందా? మీ దగ్గర సమాచారం ఉందా? మీ దగ్గర సాక్ష్యం ఉందా? మీరు దేవుని ఎదుట నిలవబెడితే బహుమానం పొందుకునేటువంటి కంటెంట్ మీ దగ్గర ఉందా అనేది ఆలోచించాలి. అందరూ పరిగెడతారు. అహిమయస్సు పరిగెడతానికి సిద్ధపడ్డాడు, కూషి ఆల్రెడీ పరుగుని ప్రారంభించాడు. కూషి ఉద్దేశంలో బహుమానం లేదు అని అనడానికి లేదు, కానీ కూషి పిలువబడ్డాడు, ఆజ్ఞాపించబడ్డాడు, తన గమ్యం ఏంటో తాను తెలుసుకున్నాడు, గురి వద్దకే అతను పరిగెడుతున్నాడు. అతనికి ఒక క్లారిటీ ఉంది. అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలుసు, అతనేం చెప్పాలో అతనికి తెలుసు, అతనికి ఏం జరుగుద్దో అతనికి తెలుసు. అహిమయస్కి ఆ విషయం తెలీదు, కానీ ఆ విషయాన్ని ఎవరు పసిగట్టారు? యోవాబు పసిగట్టాడు. నీ దగ్గర అంత కంటెంట్ లేదు నాన్న, నీ దగ్గర ఆ వర్తమానం లేదు నాన్న, రాజు సంతోషపడేటువంటి వర్తమానం నీ దగ్గర లేదు నాన్న, నువ్వు పోవద్దు, నువ్వు అనవసరంగా నువ్వు శిక్ష కొని తెచ్చుకోవద్దు అని చెప్పానంటే అతను ఏమంటున్నాడు? 23 అతడు ఏమైనా సరే నేను పరిగెత్తుకుని పోవదును అని అనెను. అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా అహిమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకుని. హల్లెలూయా. అడ్డదారులు తొక్కడంలో ఇతను సూపర్ అండి. షార్ట్ కట్లు వెళ్ళడంలో ఇతనికి మించిన వాళ్ళు ఎవరో కూడా లేరు. ఎలా వెళ్ళాలో తెలుసు, ఎలా పరిగెత్తాలో తెలుసు, ఏ మార్గంలో వెళ్తే గమ్యాన్ని సులువుగా చేరుకోవాలో తెలుసు. అసలైంది లేదు. వీళ్ళెవరు? ఈ కేటగిరీ ఎవరు? షార్ట్ కట్ బ్యాచ్. ఎవరు? దేవుడు ఏమంటున్నాడు? ఈ మార్గము విశాల మార్గము కాదు, ఈ మార్గము ఇరుకు మార్గము, ఈ మార్గము కష్టతరమైంది, ఆలస్యమైనా సరే ఈ మార్గమే కష్టమైంది, కానీ ఇది ఎక్కడ చేరుస్తుంది? గమ్యానికి. ఆ మార్గం ఎవరు? నేనే మార్గం, నేనే జీవం. మరి ఆయన పరిగెత్తాడు తెలుసా? పరుగేంటో ఒకసారి ఇది ఇలాగే ఉంచి
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం తీయండి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎవరండి ఆయన? ఈ ఆయన ఎవరు చెప్పండి, ఎవరు? మరి యేసయ్య కూడా పరుగు పందెం ఉందా లేదా? చదవండి ఏం చెప్తున్నాడు అక్కడ. ఆయన కూడా తన ఎదుట ఉంచబడిన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకి మాదిరి ఎవరు? మనం ఎవరి వైపు చూడాలి? మన గమ్యం ఎవరు? మన మార్గం ఎవరు? మనం ఎవరిని వెంబడించాలి? ఇందా పాట పాడారుగా సహోదరి, ఎవరైనా మనకి? మరి మనం ఎవరు? ఎవరిని వెంబడించాలి? ఆయన్నే వెంబడించాలి, ఆయన వైపుకే చూడాలి, ఇంకా వెనక్కి తిరిగి మనము చూడకూడదు. మరి ఆయన కూడా ఏ ఉంచబడిందంటే ఆయన ఎదురు పరుగు పందెం. ఆయన గమ్యం ఎక్కడికి? తండ్రి కుడి పార్శ్వమున వెళ్ళి కూర్చోవాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడికి అహిమయస్సు దగ్గరికి రండి. ఇతని యొక్క దృష్టి ఇప్పుడు దేని మీద? బహుమానం మీద. స్ట్రైట్ గా వెళ్తున్నాడా? యోవాబు చెప్పిన మార్గంలో వెళ్తున్నాడా? రహదారిలో వెళ్తున్నాడా? ముందుగా ప్రారంభమైనడేమో ఆలస్యంగా పరిగెడుతున్నాడు, లేటుగా ప్రారంభమైనడేమో కూషి కన్నా ముందుగా వెళ్ళిపోయాడు. చూడండి అక్కడ ఏం జరిగిందో. దావీదు రెండు గుమ్మముల మధ్యలో నడవలో కూర్చొని ఉండెను. కావలివాడు గుమ్మము పైనున్న గోడ మీదకి ఎక్కి పార చూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న ఎవడండి? ఒకడే. ఆయన ఎవరో? ఎందుకు? కూషి కంటే ముందుకు వచ్చేస్తున్నాడుగా. ఎక్కడికి చేరుకున్నాడు? వచ్చాడు. మొత్తానికి ఎక్కడికి వచ్చాడు? రాజుగారి దగ్గరికి వచ్చాడు. వెంటనే కావలివాడు ఏం చేస్తున్నాడు చూడండి. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా రాజు వాడు ఒంటరిగా నీడలా ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. హల్లెలూయా. రాజు దగ్గరికి సమాచారం లేకుండా వస్తే ఏం జరుగుద్ది? రాజు సన్నిధిలో ఎలా పెడతారో ప్రవర్తిస్తే ఏం జరుగుద్ది? శిక్ష పడుద్ది, శిరచ్ఛేదనమే. ఎలా పడితే అలా రాజుతో డీల్ చేయడానికి వీలు లేదు. రాజు దగ్గరికి వచ్చామనంటే మన దగ్గర ఏముండాలి? వర్తమానం ఉండాలి. అప్పుడు రాజు ఏమంటున్నాడు? ఒంటరిగా వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇతని దగ్గర ఏముంది? ఏదో వర్తమానము ఉంది అని చెప్పని అన్నాడు. అంతలో వాడు మరి ఒకని కనుగొని అదిగో హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరి దగ్గర ఏముందని అర్థమైంది రాజుకి? ఇద్దరి దగ్గర కంటెంట్ ఉంది, ఇద్దరు వర్తమానాన్ని తీసుకొస్తున్నారు. అది ఏ వర్తమానమో రాజుకు కూడా తెలియదు. సైనికులు గెలిచారో తెలియదు, ఓడిపోయారో తెలియదు. ఇప్పుడు సైనికులు గెలిచారంటే అర్థం ఏంటి? కొడుకు చచ్చిపోయాడని. ఎందుకు? ఎప్పుడు యుద్ధం ఆగుద్ది? రాజు మరణిస్తే. ఇంత త్వరగా వచ్చేస్తున్నాడంటే ఏం జరిగి ఉండొచ్చు చెప్పాలి. అబ్షాలోముకి ఖచ్చితంగా ఏదో జరిగింది. ఇప్పుడు రాజు రెండు విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ఒకటి యుద్ధం గూర్చి, రెండు అబ్షాలోము గూర్చి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెప్తాడు, నా కుమారుడైన అబ్షాలోము విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, అతని జోలికి మీరు వెళ్ళకండి అని చెప్తాడు రాజు. కాబట్టి ఈ సమాచారం ఏంటా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు రాజు. ఇద్దరు వస్తున్నారు, కావలివాడు చెప్పాడు. ఇప్పుడు చూడండి 27 వచనంలో ఏం జరిగిందో.
వాడు మంచివాడు. హల్లెలూయా. శుభవర్తమానమా అశుభవర్తమానమా? మంచి వర్తమానమా చెడ్డ వర్తమానమా? అహిమయస్సు మంచోడా చెడ్డోడా? అది ఎవరు చెప్తున్న సాక్ష్యం? అదే దావీదు రాజు చెప్తున్నటువంటి సాక్ష్యం. ఎవరి గురించి? అలాగే మనమందరం ఇప్పుడు మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా? చెప్పండి. నీతిమంతులు అవినీతిమంతులమా? మాట రావట్లా, డౌట్ వస్తుంది ఎక్కడో. డౌట్ మీ మీదే, చెప్పలేకపోతున్నా నోటితో. హృదయం ఏది నుండి ఉండునో మరే చెప్పలేకపోతున్నారే. యేసు ప్రభు ఒక రక్తం చేత కడగబడ్డారు కాబట్టి మీరెవరు? పరిశుద్ధులు, నీతిమంతులు, పవిత్రులు, దేవుని యొక్క బిడ్డలు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రాజు మెచ్చేటువంటి వర్తమానం కూడా మీ దగ్గర ఉండాలి. రాజు కోరుకునేది అదే. అహిమయస్సు చెడ్డోడని రాజు అనట్లా. వాడు ఎప్పుడు బహుమానం కొరకే పరిగెడతాడని రాజు అనట్లా. నేను ఇచ్చే బహుమతుల మీదే అతనికి గురి ఉంటుందని రాజు ఎప్పుడు కూడా అనట్లా. ఏమంటున్నాడు? అతను మంచోడే, ఖచ్చితంగా వర్తమానము తీసుకొస్తున్నాడని రాజు అంటున్నాడు. మళ్ళీ అంతలో ఎవరు వచ్చారంట? అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలినవాడవును రాజునకు నిన్ను చంపజూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పాను. హల్లెలూయా. అప్పటి వరకు బిగబట్టుకుని కూర్చున్నాడు. ఎప్పుడు చెప్దామా ఈ వర్తమానము అని. ఏమని చెప్పాడండి? 2 లైన్లు ఆ వర్తమానం. ఏమన్నాడు? జాగ్రత్తగా వినండి. నా ఏలిన వాడవును రాజువునగు నిన్ను చంపజూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పాను. అయ్యా, మనం యుద్ధంలో గెలిచాం. మన శత్రువులను దేవుడు మనకి అప్పగించాడు. ఇతను చెప్పాలనుకున్నదంతా చెప్పాడు. ఆశగా చూస్తున్నాడు. ఎవరంకా ఆశగా దేని చూస్తున్నాడు. ఇప్పుడు అహిమయస్సు అనుకున్న ప్రకారము ఇప్పుడు ఏం జరగాలి చెప్పండి? ఏం చేయాలి? నెక్స్ట్ అదే జరగాలి. కానీ ఈ క్వశ్చన్ అహిమయస్సు గెస్ చేయాల. ఏం క్వశ్చన్ అది? 29వ వచనం చూడండి. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? హల్లెలూయా. ఏమడిగాడండి? మొదటి క్వశ్చన్ గెస్ చేసింది ఎవరు? అహిమయస్సు. రెండో క్వశ్చన్ గెస్ చేయాల, ఎక్స్పెక్ట్ చేయాల. అసలు ఆశగా ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు ఇసురుతాడా అని. కానీ ఏమన్నాడు వెంటనే? నా కొడుకు క్షేమంగా ఉన్నాడని అడిగాడు. ఇతని దగ్గర సమాధానం లేదు. ఇది ఎవరికి తెలుసు? యోవాబుకి తెలుసు. అందుకే ఏమన్నాడు? పోకు అన్నాడు, వెళ్ళకు అన్నాడు, పరిగెత్తకు అన్నాడు. ఇతనేమన్నాడు? నేను పోతా, నేను పరిగెత్తుతా, నేను పొందుకుంటా అన్నాడు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? బెక్కమో వేసుకుని రాజు ఎదురుకుండా నించున్నాడు. ఇక్కడ ఏం జరిగింది చూడండి. అప్పుడు రాజు చూడండి అని అడుగుగా నీ దాసుడునగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని. హల్లెలూయా. తెలియలా. అక్కడ అల్లరి జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో తెలియదు. ఎందుకు గుసగుసలాడుకుంటున్నారో తెలియదు. అక్కడ ఏం జరుగుతుందో అహిమయస్సుకి ఏళ్లతోనే ప్రమాదం. సగం తెలుసు, సగం తెలియదు. ఇదే నిలువెచ్చని జీవితం. ఇటు వేడి కాదు, ఇటు చల్లదనం కాదు. ఇటు పైకి ప్రభువులోనూ ఉండలేరు, అటు లోకాన్ని విడిచిపెట్టలేరు. ఇటువంటి వాళ్ళతో చాలా ప్రమాదం. వీళ్ళు అనుకున్న బహుమానం వీళ్ళకి దొరికే అవకాశమే లేదు. మనం చేసిన దాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం అనుకుని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు అడిగే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం
ఉండదు, లేదు, నిలవబడ్డాడు. మనం కూడా తల దించుకునే పరిస్థితి ఎప్పుడు కూడా మనం దేవుడి దగ్గర తెచ్చుకోకూడదు. ఎలా ఉండాలంట? అసలు దేవుని ప్రణాళిక ఏంటో మీకు తెలుసా? దేవుని ఏర్పాటు ఏంటో మీకు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. నాలుగో వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట, ఎవరి ఎదుట? ఎవరి ఎదుట? రాజులకు రాజు ఎదుట, ప్రభువులకు ప్రభు ఎదుట, అద్వితీయ దేవుని ఎదుట, పరలోక సైన్యము ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, హల్లెలూయా, ఎవరి ఎదుట నిలబడాలని మనం అందరం కూడా అందుకే నిర్ణయించుకున్నాడు. ఎప్పుడంట? జగత్తు పునాది వేయబడక మునిపే. ఇది మన యొక్క పిలుపు, మన యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశము. మనమందరము నిలబడాలి, కానీ తల దించుకునే స్థితిలో మనము ఉండకూడదు. ఎలా ఉండాలంట? తల ఎత్తుకునే స్థితిలో ఉండాలి. యేసయ్య యొక్క గురి ఏంటి? తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవాలి. అది తన యొక్క గురి. అందుకే ఏ నిర్లక్ష్య పెట్టాడు? అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, ఓపికతో ముందుకి కొనసాగాడు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. ఎదుర్కోవాలి, భరించాలి. శరీరము లాగుతూ ఉంటుంది, కానీ దాన్ని మనం ఏం చేయాలి? ఆత్మచేత జయించాలి. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎంతమంది మీ బలహీనతలను జయించగలిగారు? ఎంతమంది మీ పోరాటాలను జయించగలిగారు? ఎంతమంది శరీర సంబంధమైన వాటిని జయించగలిగారు? ఎంతమంది సినిమాలను జయించగలిగారు? ఎంతమంది నాటికలను జయించగలిగారు? ఎంతమంది శరీర సంబంధమైన వాటిని జయించగలిగారు? మీకు మీరు ఆలోచించుకోండి. బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి, ప్రయాసపడండి, శరీరాన్ని నలుగుగొట్టండి. పౌలు అంటాడు కదా, ఇంతమందికి ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోతానేమోనని నా శరీరమును ఏం చేస్తున్నాను? నలగగొట్టుకుంటున్నాను అంటున్నాడు. అంటే బహుమానము పొందకుండా చేసేదేంటి? భ్రష్టుని చేసేదేంటి? మనం దేవుని ఎదుట తలదించుకునే స్థితిలో ఉంచేదేంటి? అందుకే ఈ ప్రార్థనలు. అదే అయ్యగారి భారం. నా సంఘం ఆత్మీయంగా ఎలా ఉండాలి? బలంగా ఉండాలి, శక్తి కలిగిన సంఘంగా ఉండాలి, శరీర కార్యాలను విసర్జించే సంఘంగా ఉండాలి, పాపమును విసర్జించే సంఘంగా ఉండాలి, ఈ లోకపు ఆశలను విసర్జించే సంఘంగా ఉండాలి. నా దేవుని ఎదుట నేను నిలబడినప్పుడు నా సంఘం ఎలా ఉండాలి? తల ఎత్తుకునే స్థితిలో ఉండాలి. అది ఈయన యొక్క భారం. ఒక కాపరిగా మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటాడు. ఎవరు? పౌలు గారు. ఆయన భారం ఏంటంట? ఆయన బాధ ఏంటంట? ఆయన లోపల ఉన్నటువంటి మంట ఏంటంట? సంఘమంతా కూడా ఎవరి పోలికలోకి మార్చబడాలి? మార్చబడుతున్నామా? మన ముఖాలు ప్రకాశిస్తున్నాయా? మన శరీర సంబంధమైన కార్యాలు విసర్జించగలుగుతున్నామా? శరీర కార్యాల పంట కోస్తున్నామా?
ఆత్మ కార్యాల పంట కోస్తున్నామా? శరీరాన్ని విత్తుతున్నామా? ఆత్మ సంబంధమైన వాటిని విత్తుతున్నామా? మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఒకసారి. అహిమయస్సులా పరిగెడుతున్నామా? కూషిలాగా పరిగెడుతున్నామా? మన పరుగు వ్యర్థమైపోయిందంటే మనకి కిరీటము దక్కదు. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. రాజు అంటున్నాడు, బాలుడుగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగుగా అహిమయస్సు అంటున్నాడు, యోవాబు రాజు సేవకుడు నేను దాసుడుగు నన్ను పంపినప్పుడు ఇంతకీ ఇతను వెళ్తానన్నాడు, అతను పంపించాడా? మరి ఇప్పుడు నింద ఎవరి మీద చెప్తున్నాడు? ఎవరు పంపించారని చెప్తున్నాడు? ఎక్కడ కరెక్ట్గా లేడు మనోడు. సాక్ష్యం ఎక్కడ కరెక్ట్గా లేదు. పరుగు ఎక్కడ కరెక్ట్గా లేదు. అన్నీ దొడ్డుదారులు, దొంగదారులు. మళ్ళీ ఏమొచ్చేయాలా? బహుమానం వచ్చేయాలా, కిరీటాన్ని పెట్టేసుకోవాలా, రాజు దగ్గర ప్రశంసలు పొందేసుకోవాలా. కానీ ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు చూడండి. రాజు అప్పుడు రాజు హల్లెలూయా ఎక్కడి పక్కపు ఆగండి, ఇంకేది కంప్లీట్ అవ్వాలా, ఫాస్ట్గా వెళ్ళొద్దు. ఏమన్నాడు రాజు అక్కడ? ఎందుకన్నాడు పక్క వెళ్ళమని? వర్తమానం ఉందన్నాడు రాజు, మంచోడు అన్నాడు, అతను ఏదో శుభ సమాచారము తెస్తానన్నాడు. ఇప్పుడు అదే రాజు ఏమంటున్నాడు? పక్కకి తొలుగు, నీకు నా ఎదుట నిలవబడే అర్హత నీకు లేదు అంటున్నాడు. ఇంకేమన్నాడు చూడండి. ఆహా, నీవు పక్కకు తొలగి నిలిచియుండుమని వానికి ఆజ్ఞీయగా వాడు తొలగి నిలిచెను. రాజు సన్నిధిలో ఉండేటువంటి భాగ్యాన్ని అహిమయస్సు కోల్పోయాడు, పరిగెత్తాడు. మొత్తానికి అడిగి 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 యోవాబుని ఇబ్బంది పెట్టి మరి పరిగెత్తాడు. కానీ ఇక్కడ వచ్చే పరిస్థితి ఏంటి? నా సన్నిధిలో నించుని అర్హత నీకు లేదు, బయటికి పో, పక్కన నిలవబడు అని చెప్పని అన్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు చూడండి. అంతలో కూషి వచ్చాడు. ఈయన రెండో ఆయన. ఎవరండి? రెండో ఆయన. కానీ మొదటి వర్తమానం పొందుకున్న దాంట్లో ఎవరు మొదటైనా? కూషి మొదటైన. ఆలస్యంగా వచ్చాడు, రహదారిలో వచ్చాడు, ఒగుర్చుకుంటూ వచ్చాడు, ఎక్కడ షార్ట్ కట్లు ఉపయోగించలే, న్యాయబద్ధంగా వచ్చాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే ఏం దక్కదు? తెలుసుగా మీకు వాక్యం. ఏం దక్కదు? ఎలా పోరాడాలా? నియమం ప్రకారం పోరాడాలా, దేవుడు నిర్ణయించిన మార్గంలో వెళ్ళాలా, న్యాయంగా సంపాదించాలా. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు? దొడ్డిదారిలో వచ్చాడు, వర్తమానం లేదు, కానీ ఏం కావాలి? బహుమానం. కానీ కూషి పిలుపుని అందుకున్నాడు, లోబడ్డాడు, తన పరుగును ప్రారంభించాడు. ఆలస్యం అవుద్దని తెలుసు, కానీ ఎక్కడా కూడా షార్ట్ కట్లు వాడల. కష్టమైన పరిగెత్తాడు, నష్టమైన పరిగెత్తాడు. తాను యజమాని చెప్పిన మాటకు ఏం చేశాడు? లోబడ్డాడు. ఇంకా చూడండి అక్కడ ఏం జరిగిందో. నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని. ఈ దినమున ఓడించి నీకు న్యాయము తీర్చనని చెప్పినప్పుడు హల్లెలూయా. అదే ప్రశ్న మళ్ళీ ఎవరిని అడిగారు? అహిమయస్సుని అడిగిన. అతను యుద్ధం గురించి చెప్పినప్పుడు పట్టించుకోవాలా, ఇతను యుద్ధం గురించి చెప్పినప్పుడు పట్టించుకోవాలా. ఓకే, దేవునికి స్తోత్రం అని అనలా. ఇతని గురంతా ఎవరి మీద ఉంది? అబ్షాలోము మీద ఉంది. వెంటనే ఏమన్నాడు? నా కుమారుడైన అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? ముందు అది చెప్పు. నేను నీ దగ్గర నుంచి ఏ వర్తమానం అయితే ఆశిస్తున్నానో దానికి జవాబు నీ దగ్గర నుంచి నాకు రావాలి. అది రాజు యొక్క కోరిక. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారు? నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నాలో ఫలింపని ప్రతి తీగను ఎవరు చేస్తారంట? ఆ పని ఎవరు చేస్తారు? ఆ కట్ చేసే పని ఎవరిది? సరిగ్గా చెప్పండి, ఎవరంటారు? ఆ కట్ చేసే పని ఎవరిది?
అది ఎవరిది? తండ్రిది, యేసయ్యది కాదు. యేసయ్యలో నిలిచి ఉండాలా వద్దా అనేది ఎవరి నిర్ణయం? మన నిర్ణయం. ఆయనలో ఉన్న జీవాన్ని పొందుకోవాలా లేదనేది ఎవరి నిర్ణయం? మన నిర్ణయం. మనం ఉండకపోతేనే ఏం చేస్తాడంట తండ్రి? కట్ చేస్తాడంట. అందుకని ఏమంటాడు? నాకు మీరు వేరుగా ఉండి ఏమీ కూడా చేయలేరు, నాకు మీరు వేరుగా ఉండి ఫలించలేరు, నాకు మీరు వేరుగా ఉండి అభివృద్ధి చెందలేరు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రభువుని తప్ప అందరి వైపుకి మనం చూస్తున్నాం, అన్ని మార్గాల్లోనూ మనము వెళుతున్నాం, అన్నిటి మీద మనము ఆధారపడుతున్నాం. అందుకే మనం ఏం ఫలించలేకపోతున్నాం? ఆత్మీయ ఫలాలు ఫలించలేకపోతున్నాం. ఇప్పుడు మీరు ఈ 40 దినాలు ఎందుకు ఏం ఫలిద్దామని ఇంత ప్రయాసపడుతున్నారు? ఆత్మీయ అందరికీ తెలుసుగా, చెప్పండి. కొంతమందికి ఏంటో కూడా తెలియవు. ఎంతమందికి తెలుసు? ఏమండి మరీ దారుణం అండి, సగానికి కూడా ఎవరు చేతులు ఎత్తట్లేదు. ఆత్మీయ ఫలాలండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూషీలు, కంటెంట్ ఉంది. ఎవరైతే చెప్పట్లేదో గురి లేదు, గమ్యం లేదు, ఎందుకు చేస్తున్నామో తెలీదు, ఎందుకు ఉపవాసం ఉంటున్నామో తెలీదు, ఎందుకు శరీరాన్ని నలగొట్టుకుంటున్నామో తెలీదు, మన పరుగు ఎక్కడికో మనకి తెలియదు. కాబట్టి అలా మనం ఉండడానికి వీలు లేదు. ఏం చేస్తున్నామో తెలియాలి, ఏ స్థితిలో ఉన్నామో తెలియాలి. ఇప్పటికిప్పుడు మరణిస్తే ఆ రాజు దగ్గర నిలవబెడితే ఆయన అడిగే ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉండాలి. తలదించుకునే స్థితిలో ఉంటే ఏమంటాడు? నువ్వు పక్కకి తొలుగు, నా సన్నిధిలో ఉండే అర్హత నీకు. ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరలేడు. ఎవరు చేరతారు? హల్లెలూయా. మరి ఆ చిత్తం ఏంటో మీకు తెలుసా? పరిశుద్ధులుగా ఉండడమే ఆయన చిత్తం, పవిత్రంగా ఉండడమే, ఆయనలో ఫలించడమే, ఆయనలో అభివృద్ధి చెందడమే, ఆయన రూపము మన యందు ఏర్పడమే. ఎఫెసీ రాసిన పత్రికలో మనం ఇందాక చదివాం, తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఎక్కడుండాలంట? ఆయన సన్నిధిలో నిలవబడి ఉండడమే ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఏర్పాటు. కాబట్టి అహిమయస్సు స్థితిలో మనం ఎప్పుడు కూడా ఉండనే కూడదు. ఎవరి స్థితిలో ఉండాలి? కూషి స్థితిలో ఉండాలి. వెంటనే ఎప్పుడైతే అతను ఆ ప్రశ్న అడిగాడో రాజు ఏమన్నాడు చూడండి. అందుకు కూషి చెప్పునదేమనగా, హల్లెలూయా, నోరు విప్పాడా లేదా? సమాధానం ఉందా లేదా? అతని హృదయంలో రాజు అడిగే ప్రశ్నకి సమాధానం ఉందా లేదా? సిద్ధపడి వచ్చాడా లేదా? తను సిద్ధపరుచుకున్నాడా లేదా? వ్యర్థంగా పరిగెత్తాడా? కంటెంట్ లేకుండా వచ్చాడా? సమాధానం లేకుండా వచ్చాడా? సిద్ధపాటు లేకుండా వచ్చాడా? బోరం రోగగానే ఎత్తబడే స్థితిలో ఉన్నాడా? విడవబడే స్థితిలో ఉన్నాడా? తలుపులు లోపల ఉండే స్థితిలో ఉన్నాడా? తలుపు బయట ఉండే స్థితిలో ఉన్నాడా? ఏమన్నాడు చూడండి. నోరు విప్పి నా ఏలినవాడవును నీ శత్రువులను నీ మీదకి వచ్చిన వారందరూ. హల్లెలూయా. చెప్పండి, ఇంకా చదవండి. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా. హల్లెలూయా. రాజుకి కావలసిన సమాధానం దొరికిందా లేదా? రాజుకి కావలసిన ఆన్సర్ దొరికిందా లేదా? ఇక్కడ బాధపడ్డాడు, కానీ అతనికి కావలసిన సమాచారం అతనికి. కానీ కూషిని బయటికి పో అన్నమాట. ఇప్పుడు కూషి ఎక్కడున్నాడు? సన్నిధిలోనే ఉన్నాడు. రాజు మాత్రమే పైకి వెళ్ళి తన కుమారుడి గురించి
ఏడ్చాడు. కాబట్టి మనమందరం ఈరోజు ప్రశ్నించుకుందాము, మన ఎదుట కూడా ఏముంచబడింది? పరుగు పందెం ఉంచబడింది. ఆ వచనం ఎక్కడుందో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములందు హల్లెలూయా. మొట్టమొదటికి ఏముండాలంట? మితముగా మాట్లాడుట యందు మితముగా ఉండాలి. మితముగా ఉండాలి. అన్నిట్లో ఏం చేయాలా? మితముగా ఉండాలి. నేను ఇంత పొట్టేసుకుని 100 కిలోలు బరువు వేసుకుని పరుగు పందులు ఎక్కితే అసలు ఎలా ఉంటుంది చెప్పండి? అసలు నేను అర్హుడినేనా? ఆ ట్రాక్ మీద నిలబడే అర్హత నాకు ఉందా? లేదు కదా. పరుగు పందెం పరిగెత్తాను ఎలా ఉండాలి? పొద్దున్నే లెగాలి. ఎన్నిటికి? దేనికి? ప్రాక్టీస్ చేయడానికి. మరి ఎంతమంది పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నారు? చేతులెత్తండి. ఓకే, నైస్. ఎంతమంది తమను తాము సిద్ధపరచుకుంటున్నారు? ఎంతమంది ఫిట్గా ఉన్నారు? నేను అనేది శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా చెప్తున్నా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నారు? ఎంతమంది ఆహారాన్ని మితంగా తీసుకుంటున్నారు? మనం ఏం చేస్తాం? క్షయ సంబంధమైన ఆహారం ఎక్కువ తీసుకుంటాం, దీన్ని మట్టికి మితంగా తీసుకుంటాం. ఏమన్నా అడిగితే మా పాస్టర్ గారు ఏం చేయమన్నారు? అన్నిట్లోనూ మితంగా ఉండమన్నారు. ప్రార్థన చేయట్లో మితంగా ఉండమన్నారు. భోజనం ఇంకా వాక్యం చదవడంలో మితంగా ఉండమన్నారు. ఇంకా చెప్పండి, అన్ని తెలుసు కదా మీకు. దేంట్లో మితంగా ఉండాలి? దేంట్లో ఎక్కువగా ఉండాలి? ఆత్మ సంబంధమైన వాటిలో మనము సమృద్ధిగా పుష్టిగా ఉండాలి. శరీర సంబంధమైన వాటిలో మితముగా ఉండాలి. అందుకే పౌలు ఏమంటాడు? నా బాహ్య పురుషుడు కృషించుచున్నను, నా అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడుతున్నాడు, బలాన్ని పొందుకుంటున్నాడు. ప్రతిరోజా? వారానికి ఒకసారా? చెప్పండి. కాబట్టి ప్రార్థన చెప్పండి, వాక్య పఠనం, ఓకేనా? ఇంకా ఇంకా ఏం చేయాలి ప్రభు కొరకు? స్వార్థ ప్రతిరోజు చెప్పేస్తామండి. ఎందుకండి? మనకి జరిగే చెప్పాలి. ప్రభు సేవలో ప్రతిరోజు కూడా మన వంతుగా మనము చేయాలి. మీ మనస్సాక్షికి తెలుసు దేవుడు ఏది ఆనందపడతాడో, చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. బయట పురుషుడు బలంగా ఉన్నాడా? లోపల పురుషుడు బలంగా ఉన్నాడా? పైన పురుషుడు బలంగా ఉంటే లోపల ఆయన కృషించిపోయినట్టే. లోపల ఆయన బలంగా ఉంటే శరీర కార్యాలు కృషించిపోయినట్టే. అంటే శరీర కార్యాలు ఏంటి తెలుసు మీ అందరికీ. ఈ ఆత్మ ఫలాలు పైన ఉండేయే శరీర కార్యాలు. కాబట్టి 40 దినాల ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఎలాగా బలంగా ఉన్నారు చెప్పండి? ఆత్మలో బలంగా ఉన్నారు, శరీరములో కృషించి ఉన్నారు. ఈ 40 వరకేనా? 40 దినాలు నేను మంచిగా రన్నింగ్ చేసి, మంచిగా జిమ్ చేసి, డైట్ తీసుకుని 40 దినాల తర్వాత ఏం చేశాను? శుభ్రంగా దొరికింది తినేసాను, శుభ్రంగా నిద్రపోయాను. ఎలా ఉంటుంది పరిస్థితి? ఈ 40 రోజుల ప్రయాస అంతా వ్యర్థం, వృధా. ఏ ఫలితము కూడా అతలాగే ఉంటుంది. ఎవరిలాగా? ఆహిమయస్ లాగా పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు, బహుమానము రాలేదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఖుషీలాగా, నెమ్మదిగా, నిలకడగా, స్టెబుల్గా మనము ఉండాలి. కంటెంట్ ఉండాలి. అది బ్రదర్ బాగా చెప్పారు. ఏముండాలి? కంటెంట్ అంటే లోకానుసారమైన కంటెంట్ కాదు, కానీ ఆత్మానుసారమైన విషయం అనేది మనకి ఉండాలి. ఇంకా చివరి వచనం చూసుకుని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం చదవండి. పూర్తి చేయలేదు ఇంకా మనం. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనం చూడండి, 2 చెప్తున్నాడు ఇక్కడ. 2 పరుగులు, 2 సిద్ధపాట్లు,
2 వ్యాయామాలు. ఒకటి, క్షేమకు కిరీటము కొరకు ఈ లోకములో పరిగెత్తేవారు మనం. ఇక్కడ ఎవరు మనమంటే? సంఘం, ఆత్మీయ అంతరంగ పురుషుణ్ణి కలిగి ఉన్న సంఘం. ఇప్పుడు మనమైతే ఏం చేయాలంట? అక్షయమగు కిరీటము కొరకు పొందుటకును ఎలా ఉన్నామంట? చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ విషయంలో మితంగా ఉన్నారు, ఏ విషయంలో మితంగా లేరు? కొంతమంది బరువు తగ్గడానికి అన్నమనేస్తారు, కొంతమంది రకరకాల కారణాలు ఉంటాయిగా. కానీ మనం ఏం చేయాలంట? ఆత్మీయ స్థితి కొరకు మనం శరీరాన్ని ఏం చేయాలి? మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. దేని కొరకు? అక్షయమైన కిరీటాన్ని పొందుకోవడానికి. అది ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ఇది కన్క్లూజన్, ఇది మన గమ్యం. హల్లెలూయా. ప్రధాన కాపరి, ఇన్నరు పాడారుగా, నా కాపరి నీవే, నా పోషకుడు నీవే, నా సంరక్షకుడు నీవే. అన్నీ ఆయనే. ఓకే, బాగానే ఉంది. మరి ఆయన్ని వెంబడించాలి, ఆయన విడిచి వెళ్ళిన మార్గంలో నడవాలి. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. తన అడుగు జాడల్లో మనం నడవడానికి ఏం చేశాడంట? తన ఫుట్ ప్రింట్స్ ని వదిలి వెళ్ళాడు. కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఆయన ఎక్కడైతే అడుగు వేశాడో అక్కడ దాంట్లో మనం అడుగు వేస్తే ఏం చేయాలంట? మనం కూడా ముందుకి వెళ్ళాలి. అలా జయించిన ఆయన ఒకనాడు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు. ఆ మాదిరి కలిగిన వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. మన ఆత్మీయ స్థితికి రోల్ మోడల్ ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడంట, హల్లెలూయా. ఏ కిరీటం అది? చెప్పండి. వాడబారని మహిమ కిరీటం, అక్షయ సంబంధమైన కిరీటం, వాడిపోదు. కానీ ఇక్కడ కిరీటాలు, ఇప్పుడైతే మనకి కిరీటాలంటే ఇవి వచ్చినాయి, బంగారం వెండి ఇవన్నీ. అప్పుడు కిరీటాలు దేంట్లో చేసేవారు తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో పరుగు బంధాలు పెట్టినప్పుడు ఒలీవ ఆకులతో చేసేవారు. చెప్పండి, దేంతో? అందుకే ఇక్కడ ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు? వాళ్ళైతే వాడిపోయే కిరీటం కొరకు పరిగెడుతున్నారు, కానీ మనమైతే వాడబారని అక్షయమైన కిరీటం కొరకు మనం ఏం చేస్తున్నాము? పరిగెడుతున్నాము. అంటే ఈ కిరీటం వాడిపోద్దేమో కానీ ఆ కిరీటం వాడిపోదు. ఇది నాశనం అయిపోద్దేమో కానీ అది నాశనం కాదు. ఆ కిరీటము శరీర సంబంధమైన కిరీటానికి సాదృశ్యంగా ఉన్నది. మన ఆత్మీయ జీవితంలో మన అంతరంగ పురుషుడు పొందుకునే కిరీటం ఆత్మ సంబంధమైన కిరీటాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నది. అందుకే పౌలు ఏమంటున్నాడు? నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. దేనికి? యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధ బలాన్ని నేను రుచి చూడాలి. ఆ శక్తి ఏంటో నేను రుచి చూడాలి. ఆ యొక్క శ్రమంలో ఉండే ఆ యొక్క గొప్పతనం ఏంటో నేను రుచి చూడాలి. కాబట్టి అందులో నేను పాలు పంపులు పొందాలంటే నాకు అడ్డం వచ్చేదాన్ని ఏం చేయాలి? పెంటతో సమానంగా ఎంచుకోవాలి. అందుకంటాడు ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఎరగడం అంటే ఏంటి? తెలుసుకోవడం. మీరు నాకు ఇచ్చారు, ఏం చేయాలా? అది నేను రుచి చూచి తెలుసుకోవాలి. కాబట్టి పౌలు గమ్యం ఏంటి? ఆయనలాగా పరిగెడుతున్నాడు, ఆయన్ని పోలి నడుస్తున్నాడు. అన్నాడుగా, ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నేను క్రీస్తు కొరకు పరిగెత్తలాగా మీరు కూడా పరిగెత్తాలి. నా గమ్యం ఏంటి? ఆయన పునరుద్ధానంలో నేను పాలువాడిని. ఎలాగైతే ఆయన క్షయంలో ఉన్న వ్యక్తి అక్షయంగా ఎలాగైతే మారిపోయాడో నా బాడీ కూడా అలాగే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి. అది ఎవరి గమ్యం? పౌలు యొక్క. అదే పౌలు ముందెవరు? దోషకుడు, హింసకుడు, హానికరుడు. నా జీవితాన్ని కూడా అలాగే మార్చాడు. నా గత జీవితం ఏంటి? తాగుబోతుని, తిరుగుబోతుని, లోకానుసారంగా తిరిగిన వ్యక్తిని. ఇప్పుడు నా పరుగు మారింది, నా గమ్యం మారింది. నేను ఎందుకొరకు పరిగెడుతున్నానో ఆ ఉద్దేశం కూడా మారింది. పరిగెడుతున్నా, అనేక ప్రాంతాలు తిరుగుతున్నా, అనేక మందికి సువార్తని చెప్తున్నా. ఏ విత్తనం ఫలిస్తుందో నాకు తెలియదు.
దేవుడు చెప్పిన ప్రకారం విత్తుకుంటూ వెళుతున్నా. ఎక్కడి వరకు? మరణించే వరకు. నా పరుగు ఎక్కడ ఆగుద్ది? మరణం దగ్గర ఆగుద్ది. అప్పుడు నేను ఆయన ఎదుట నిలబడతాను. అప్పుడు ఆయన నోటి నుంచి వచ్చే సమాధానం ఎలా ఉండాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్న మాట కనుక ఆయన నోట్లోంచి వచ్చిందంటే నా పరుగుకి సార్థకం అయిపోయినట్టు. కానీ అహిమయస్సును అన్నట్టుగా నా సన్నిధిలో నుంచి పక్కకి వెళ్ళు, చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా, నువ్వు చీకట్లో వేయబడు అనే మాట ఆయన నోట్లోంచి. మరి మీ పరిస్థితి చెప్పండి. మరి మీకు గమ్యం ఉందా? పరిగెడుతున్నారా? ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా? ఏదో వెళ్తున్నాం, ఓకే, ఆదివారం వెళ్తున్నాం. గమ్యానికి వెళ్ళలేరు. మీ పరుగేంటో మీకు తెలియాలా, మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియాలా, ఏం చేస్తున్నారో మీకు తెలియాలా, ఎలా జీవిస్తున్నారో మీకు తెలియాలా. ఆ రాజు ఎదుట నిలబడితే తల ఎత్తుకునే స్థితిలో ఉన్నామా లేదా అనే విషయం కూడా మనకి తెలియాలి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. దేవుని సహాయం కొరకు వేడుకోనండి. ఆయన మీలో ఉన్న సమస్తమైన కల్మషాన్ని కడిగి వేస్తాడు. మీకు నూతనమైన శక్తిని ఇస్తాడు. పాపమును జయించేటువంటి శక్తిని మీకు ఇస్తాడు. తన ఎదుట తల ఎత్తుకు నిలబడే గొప్ప భాగ్యాన్ని ఆయన మీకు దయచేస్తాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన జనుల మధ్య ఉండేవాడిని, అపవిత్రమైన జీవితాన్ని నేను జీవించేవాడిని అయ్యా, నీ సన్నిధిలో ఉండడానికి నా అర్హత లేదు అన్నప్పుడు ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నితో ఎప్పుడైతే అతని యొక్క నాలుకను కాల్చాడో, ఎప్పుడైతే అతని మీద ఉన్న దోషము తొలగిపోయిందో, అప్పుడు దేవుని సేవకుడిగా, ఒక ప్రవక్తగా అతని జీవితం ప్రారంభమైంది. ఏమన్నాడు? ఇక్కడి నుంచి నేను చెప్పే మాటలు వెళ్ళి ప్రజలకి చెప్పాలి. దేవుడు కేవలము దైవజనులకే సువార్త చేయమని చెప్పలా. ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, ఇంకా సమస్త జనులను నాకు శిష్యులుగా. మరి మీరు ఎవరండి? విశ్వాసుల శిష్యులా? చెప్పండి. శిష్యులంటే చెప్పండి. శిష్యులంటే ఎవరు? మరి మీకు ఆ భారం లేదా? మీరు రక్షించబడిపోయారు చాలా, మీకు పరలోకంలో టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది చాలా, మీ ఇంటి పక్క వాళ్ళు ఎలా పోయినా పర్లేదా, మీ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదా, మీకు మీరుగా వచ్చి మీ భక్తి మీరు చూసుకుంటే చాలా. దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. దేవుడు తన దగ్గర ప్రశ్న ఉంది. నువ్వు ఎంతమందిని ప్రభువులోకి నడిపించావన్న ప్రశ్న అడిగితే నువ్వు తలదించుకునే స్థితిలో ఉండకూడదు. ఆయన ఆశించిన సమాధానం నీ దగ్గర దొరకాలి. సమరయ స్త్రీ రక్షించబడింది, పాప నుంచి విడుదల పొందుకుంది, ఇంకా దైవజనురాలుగా అభిషేకించలామే. ఆమె ఇంకా ఒక కాపరిగా ఆవిడ మీద ఎవరో చెయ్యేసి అభిషేకించలే. కానీ వెంటనే ఏం చేసింది? కుండ పడేసి వెళ్ళి ఆ ఊరి వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. మరి ఆవిడ స్వార్థికురాలు కాదే, ఆవిడ కాపరి కాదే, ఆవిడ అపోస్తలులు కాదే, ఆవిడ ప్రవక్త కాదే. కానీ మరి ఎలా చేయగలిగింది? సహోదర ప్రేమ. నా తోటి వారు నశించిపోకూడదు, నా బంధువులు నశించిపోకూడదు, నా గ్రామ ప్రజలు నశించిపోకూడదు అని ఆమె చెప్తే చేసిందా, తనకు తాను వెళ్ళి చేసిందా? కానీ ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడా, నీకు నువ్వు వెళ్ళమంటున్నాడా? చెప్తున్నాడు, శిష్యులుగా చేయమంటున్నాడు. శిష్యుని యొక్క బాధ్యత ఏంటి? గురువు ఏదైతే చేశాడో శిష్యుడు అదే పని చెయ్యాలి. ఏలియా ఏది చేశాడో ఎలీషా అంతకంటే గొప్ప కార్యాలు చేసి. యేసయ్య కూడా ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడెవడు నేను చేయవాటి కంటే గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఎలీషా తర్వాత గెహాజీ అలా చేయలే, గొప్ప కార్యాలు చేశాడు. ఏం చేశాడు? దేవుణ్ణి వెంబడించకుండా నయమాను బండిని వెంబడించాడు, ధనాన్ని వెంబడించాడు. ఎలీషా ఏదైతే చిచ్చి ఈ తుచ్చమైనవి నాకున్న పిలుపుని పాడు చేయడానికి వీల్లేదు, ఇది ధనాన్ని సంపాదించుకునే సమయము కాదు, నీ బహుమతులు నీతో కూడా పట్టుకుపో నయమాను, ఒక్క రూపాయి కూడా వద్దు, వెళ్ళిపో, దేవుని మహిమను చూసావు, దేవుని స్తుతించి వెళ్ళిపో అని చెప్పని అన్నాడు. కానీ గెహాజీ గురి దేని మీద ఉంది? బహుమతుల మీద ఉంది, బంగారం మీద ఉంది. మరి ప్రభువుని నమ్ముకున్న మనం కూడా వాటి వెనకాల పరిగెడుతున్నామా? ధనాన్ని సంపాదించడానికి పరిగెడుతున్నామా? దేవుని పని పక్కన పెట్టి, దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణ పక్కన పెట్టి ధనాన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నామా?
జాగ్రత్త. దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. అంతా ఇంట్లో పెట్టి వచ్చాడు, ఏమీ తెలియనట్టుగా నిలవబడ్డాడు. ఎలీషా ప్రశ్న అడిగాడు, ఎక్కడికి పోయావని. రేపొద్దున మిమ్మల్ని అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పిన పని పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళావు? నేను నీకు 60 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాను, ఏం చేశావు? ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చాను, ఏం చేశావు? మరణానికి వెళ్ళిన నిన్ను రక్షించాను, ఏం చేశావు? చెప్పావా సువార్త ఎవరికైనా? నడిపించావా ఎవరినైనా రక్షణలోకి అన్న ప్రశ్న అడిగినప్పుడు మీరేమనకూడదు? తల దించుకునే స్థితిలో. ఇప్పుడు అక్కడ గెహాజీ తలెత్తుకున్నాడా తలదించుకున్నాడా? ఎక్కడికి వెళ్ళామనగానే తెలుసు, ఎక్కడికి వెళ్ళాడో తెలుసు. మళ్ళీ ఏమన్నాడు? నేను ఎక్కడికి పోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నా మనసు నిన్ను వెంబడించలేదా? ఆ నయమానికి పోయిన కుష్ఠరోగము నీకు నీ పిల్లలకు సదాకాలం ఉండునుగాక అని చెప్పని చెప్పించాడు. ఆశించింది